హాయ్ గైస్, అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్నాము, పల్లెలో. నైట్ తిరుపతి రీచ్ అయ్యి మార్నింగ్ మేము ఈ ఊరికైతే రీచ్ అయ్యాము. ఎలా జరిగింది ఏంటి అనేది చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి. మా ఇంట్లో నీట్గా సెట్ చేసుకున్న తర్వాత రావుకాలం వెళ్ళిన తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాము. ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము బుల్లి గణేష్తో. ఫస్ట్ మా రియోతో స్టార్ట్ చేసాము. వాడికి విషయం ఉంటుంది, వాడికి ఫుడ్ టయానికి కావాలి అని, అంతే కదా. సో రియో కూర్చొని అన్నీ అడిగేశాడు దేవుడికి ఈ సంవత్సరానికి కావాల్సినవన్నీ. నెక్స్ట్ మా సింపుల్ పూజ ఎలా అయితే స్టార్ట్ అయింది. ఆయన రియోగడి ఇన్నర్ వాయిస్ చెప్పాలంటే, మీ తంటలు నాకు ఎందుకు తల్లి, పడుకోనికుండా ఏందమ్మా మీ టార్చర్ అసలు అనుకుంటా ఉంటాడు. పూజ అయితే స్టార్ట్ చేసాము. మా అయ్య కొబ్బరికాయ కొట్టి మహేష్ అయితే పెద్ద భక్తుడై నిలబడ్డాడు. వినాయకుడికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాడు, చూడండి, వినయ విధేయతలతో. నెక్స్ట్ ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు హారతి ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. మా అత్త అయితే గణేశుడి కోసం ఒక 3-4 ప్రసాదాలు అయితే చేసింది. అవి ఇవి ఏవేవో చేసింది మొత్తానికైతే. నెక్స్ట్ ఇట్లా కుంకుమ అయితే అందరికీ పెట్టింది. అన్ని క్లిప్స్ వీడియోస్ తీయలేకపోయాను, సో నా దగ్గర ఉన్న వాటిని షేర్ చేస్తున్నా. మీరు మీ ఇంట్లో బుజ్జి గణేశుడితో ఫెస్టివల్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఇదేనండి మా ఇంటి బొజ్జి గణపయ్య స్టోరీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ షార్ట్ క్లిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.